డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే అడుగుతున్నా అండి. ఇష్యూ ఏంటంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా అడుగుతున్నా. నేను ఒక సాధారణమైన రైతుని. నేను ఈ మధ్య కేసులో నన్ను ఇరికించటం జరిగింది. ఏందా అంటే ల్యాండ్ మాఫియా కేసులో ఇరికించినాడు. ఎర్రగొండపాలెంలో చేసిపోయిన ప్రభాకరు, సిఐ ప్రభాకరు, దోర్నాల ఎస్ఐ మహేష్ కలిసి చాలా తెలివిగా నన్ను కేసులో ఇరికించి అసలు ముద్దాయిల్ని, అసలు నేరస్తుల్ని, అసలు టెర్రరిస్టులని వదిలిపెట్టి నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్నది కాకుండా నన్ను దేశంపై 14 రోజులు ఆయన దాచిపెట్టుకొని ఏం చేసినాడు, నన్ను మా ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కూడా చేసి నన్ను ఎత్తకపోయి దాచిపెట్టింది కాక మా నాయన దేశపోయినాడు. మా నాయన ఈ కేసులో ఉన్నాడు. ఉంటే ఆయన నేరస్తుడు అయి ఉంటాడు. ఒక నోటీస్ ఇచ్చి దేశపోయి అరెస్ట్ చేస్తే ఊరు కాదనరు. ఆయనతో పాటు నన్ను దేశపోయినావు, మా అన్నని నరసింహారెడ్డిని పెద్ద ఆయన దేశపోయినావు, అర్ధరాత్రి వచ్చేసి మా రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చింది కాక మమ్మల్ని అందరినీ కొట్టి తిట్టి గందరగోళం చేసి ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకోలేదా మహేష్ గారు, ఎస్ఐ మహేష్ గారు? మీరు నిజాయితీ మంతుల తప్పున్నా కొడక అంటావే నువ్వు డబ్బులు తీసుకోకుండా ఏ రోజు ఉన్నావు అబ్బా? నువ్వు ఎవరి కాడ ఎంత దెంగింది ఎవడికి తెలియదు. లక్షలు నూకినారు సిఐ ప్రభాకరు, ఈ మహేష్. ఎలా వచ్చినాయి వీళ్ళకి ఈ జాబులు? ఈ రకంగా సాధారణమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతూ లక్షలు నూగుతున్నారు డబ్బులు. సిఐ గారు వెళ్ళిపోయినాడు. ఈ రోజు నా దగ్గర 15 లక్షల రూపాయలు చిల్లర తీసుకుంటే నేను ఎస్పీ గారికి, డీజీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాగితాలు పెట్టుకుంటే నువ్వు 15 లక్షలు యాడ్ ఇచ్చినవని నా ఇంటికి కానిస్టేబుల్ పంపించి నన్ను బెదిరించలేదా? నన్ను ఎత్తపోతా అని చెప్పలేదా? నువ్వు చెప్పింది కాక నన్ను గాడ నీ స్టేషన్లో పెట్టుకుని ఏం చేసినావు? నువ్వేం చేస్తున్నది మొత్తం కూడా వాయిస్ రికార్డులు, వీడియోలు మొత్తం తీపిచ్చినావు అబ్బా. నువ్వు ఏడాడు తిప్పింది మమ్మల్ని అన్నీ ఉన్నాయి. కానీ మేము పై స్థాయి అధికారులను నమ్ముకున్నాం, మాకు న్యాయం జరిగిద్దని. వాస్తవంగా ఇలాంటి ఇప్పుడు నేను ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, సార్ చంద్రబాబు నాయుడు గారు నమస్తే, నేను ఒక అగ్రికల్చర్ చేసుకుంటా, గేదెల ఫారాలు చేసుకుంటా అలా ఉన్నాను. నాకాడైతే ఇప్పుడైతే డబ్బులు. కానీ నేనేమడుగుతున్నా అంటే మీ టీడీపీ గవర్నమెంట్ని ప్లీజ్ అండ్ రిక్వెస్ట్, దోర్నాల ఎస్ఐ ఎన్ని కేసులు కట్టినాడు దాని మీద మొత్తం విచారణ చేయాల్సిందిగా కోరుతున్నా. అలాగనే ప్రభాకర్ అని ఒక అతను ఉన్నాడు. అబ్బా, ఆయన మామూలు ఆయన కాదండి. అసలు ఆయనేం సీఐ అండి. మాట్లాడితే 1 లక్ష ఇస్తావా 2 లక్షలు ఇస్తావా అని జనాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ఆ డబ్బులు పోగొట్టుకుంది కాకుండా జైలు నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వల్ల వీళ్ళిద్దరు కట్టిన కేసులు ఎంక్వైరీ చేసి మరోసారి వీళ్ళు తప్పు చేసి వీళ్ళని అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో లేకుండా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను ప్రభాకర్ రెడ్డి అండి. నేను ఒక సాధారణమైన వ్యవసాయం చేసుకుంటూ పశువుల మీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణమైన రైతునండి. కాపాడండి స్వామి. జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చినా కూడా మాకు ఫోన్లు వచ్చి బెదిరిస్తున్నారే. ఎస్పీ గారు చేస్తా అన్నారు, డీజీ గారు మాకు సపోర్ట్ చేస్తా అన్నారు, న్యాయం చేస్తా అన్నా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకెక్కడుంది స్వామి న్యాయం? ఎస్ఐ మహేష్ అనే అతను పెద్ద టెర్రరిస్ట్ అండి వాస్తవంగా. జై హింద్ భారత్.